సో నెక్స్ట్కి వచ్చేటప్పటికి గూజిన్ తను చేసిన తప్పుని ఒప్పుకుంటాడు. ఈ తప్పు కారణం తనే అని చెప్పని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఈ లోపల మన ట్రూ గాడ్ అక్కడికి వచ్చి గూజిన్ని సేవ్ చేయడానికి తన దగ్గర ఉన్నటువంటి పవర్ఫుల్ ఎక్విప్మెంట్ అక్కడ పెట్టి దీని లోపలికి కానీ ఎవరైనా ఎంటర్ అయితే మెయిన్ గాడ్ని కానీ ఎవరైనా కానీ క్వశ్చన్ చేస్తే ఎక్కడ ఉన్నదో మన ఫీనిక్స్ గాడ్ ఆత్మ అనే విషయం వస్తుందని చెప్పని అంటాడు. సో సరే గూజిన్ వచ్చి దాంట్లోకి ఎంటర్ అయ్యి తను వెళ్తాడు. చాలా కష్టపడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ట్రూ గాడ్ అని చెప్పని సెర్చ్ చేస్తూ ఉన్న టైంలో అక్కడ తనకి మెయిన్ గాడ్ కనిపిస్తారు. మెయిన్ గాడ్ వచ్చి నువ్వు ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పని అడిగితే నా వల్ల ఫినిక్స్ రాజ్యంలో ఇలాగ జరిగింది, దయచేసి ఎట్లయినా కానీ మళ్ళీ ఫినిక్స్ గాడ్ని బతికించండి అని చెప్పని అడుగుతాడు. సరే అడిగేటప్పటికి ట్రూగా మన మెయిన్ గాడ్ వచ్చి ఏమంటాడంటే నువ్వు నీ లైఫ్లో చాలా ముఖ్యమైన దాన్ని సాక్రిఫైస్ చేస్తే నీకోసం నేను ఈ పని చేస్తాను అని చెప్పని అంటాడు. సరే మెయిన్ గాడ్ ఇలా అడుగుతున్నాడు కదా అని చెప్పని సరే నా లైఫ్లో ఏదైతే మెయిన్గా ఉంటుందో అది నేను ఇచ్చేస్తానని చెప్తాడు. జీవితాంతం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సి వస్తుంది అని చెప్పని ఫస్ట్ ఎనర్జీని తనకి తన ఉన్నటువంటి గూజిన్కి ఇస్తాడు. సో ఈ లోపల వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి గూజిన్కి ఫినిక్స్ గాడ్ ఉన్న రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరికి ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మన గూజిని తీసుకోబోయి ఒక డెవిలిష్ ఎనర్జీ ఉన్న ప్లేస్లో పెట్టేస్తారు. తను బయటకు రాకుండా అక్కడే ఉండి తన ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకునేటట్టుగా. ఈ లోపల ఫస్ట్ ఎనర్జీ ఉంటుంది కదా ఫినిక్స్ గాడ్ది, అది ఒక ఎగ్లోకి ఎంటర్ అవుతుంది. సో మనవాడు ఎక్కడికి పోలేడు కాబట్టి లోపలే ఉంటాడు. దానికంటూ ఒక సెక్యూరిటీ లాగా అరేంజ్ చేసి ఉంటారు. కానీ ఒక స్టూడెంట్ మాత్రం ఎంటర్ అవుతాడు. ఆ స్టూడెంట్ ఏంటంటే గూజిన్కి ఏమేమి కావాలో అప్పుడప్పుడు వచ్చి ఇచ్చిపోతూ ఉంటాడు. తనకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని కాసేపు మాట్లాడుకుంటారు. మాస్టర్ ఎలా ఉన్నారు అని చెప్పని నన్ను మర్చిపోయారంటే లేదు నేను ఎప్పటికీ మర్చిపోరు, నువ్వు ఎప్పుడు బాగుండాలి అని చెప్పని ఆయన కోరుకుంటారు అని చెప్పని వాళ్ళిద్దరు కాసేపు జాలీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల అక్కడికి ఒక డెవిల్ ఎనర్జీ లాంటి ఒక బోర్డు వచ్చి అక్కడ ఉన్నట్టు వైన్ని కింద పడేస్తుంది. అరే వైన్ కింద పడిపోయింది అని చెప్పి దాన్ని తెచ్చుకోవాలని గూజిని పరిగెత్తుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఒక బీస్ట్ ఎగ్ ఉంటుంది. సో మన ఏదైతే ఫినిక్స్ గాడ్ ఎనర్జీ ఎంటర్ అయి ఉంటుందో ఆ ఎగ్ ఉంటుంది. ఆ ఎగ్ని తీసుకొని మన గూజిన్ అనే వెళ్తాడు. ఏందబ్బా ఈ బీస్ట్లు ఎప్పుడో అంతరించిపోయాయి, ఇప్పుడు ఈ ఎగ్ ఏంది ఇక్కడ ఉంది అని చెప్పని సరే అని చెప్పని దాన్ని తీసుకుపోతాడు. సరే దీన్ని ఎట్లా మనం దీని ఇంట్లో ఉన్న ఆ ఎనిమల్ని బయటికి ఎలా తెప్పించాలి అని చెప్పని దాని గురించి కాసేపు ఆలోచించుకుంటూ ఉంటాడు. కాసేపు తీసుకొని చక్క పక్కన పెడతాడు. కాసేపు దీన్ని వేడిగా ఉంటే ఏమన్నా బయటకు వస్తుందేమో అని చెప్పని తీసుకొచ్చి తన దగ్గర పడుకోబెట్టుకొని నిద్రపోతాడు. మంట దగ్గర పెడతాడు. దానికోసం చాలా చాలా చేస్తాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత గూజిన్ తన ఎనర్జీని కూడా యూజ్ చేసి దాన్ని ఎట్లయినా బయటికి రప్పించాలని దానికి ఎంటర్టైన్మెంట్గా దానికి స్నానం చేయించడం అన్నీ దాన్ని ఒక ఫ్రెండ్ లాగా దాన్ని ట్రీట్ చేస్తే హ్యాపీగా జాలీగా ఉంటాడు. సో ఈ లోపల గూజిన్కి ఒక ఐడియా వస్తుంది. ఏంది ఇది ఎన్ని రోజులైనా బయటకు రాలేదు, దీనికి కాస్త వండుకొని తినేద్దామా అని చెప్పని దాని కాస్త ఏం చేస్తాడు ఒక బిర్యానీని ప్రిపేర్ చేసినట్టు డిఫరెంట్గా వేసి దాన్ని వండడం స్టార్ట్ చేస్తాడు. అది ఎంత చేసినా బయటకు రాకపోయేటప్పుడు గూజిన్ కోపం వస్తుంది. గూజిన్ నిద్రపోతున్న టైంలోకి బీస్ట్ అనేది బయటకు వస్తుంది. బీస్ట్ బయటకు వచ్చి బయటకు వెళ్ళి బయట ఏం జరుగుతుందా చూడాలని చెప్పని బయట అంతా చూసుకుంటుంటే అక్కడ తన సిస్టర్ ఉంటుంది. తన సిస్టర్ కూడా ఇక్కడ ఒంటరిగా ఉందని బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఒక డెవిల్ ఎనర్జీ వచ్చి తన మీద అటాక్ చేస్తుంది. అది బీస్ట్ అనేది అట్లు ఇట్లు పోలేక బాధపడుతుంటే ఈ లోపల గూజిన్ వచ్చి దాన్ని హెల్ప్ చేసి ఇంట్లోకి తీసుకొని వస్తాడు. తిడతాడు, నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావు, నిన్నెవరు బయటకు వెళ్ళమన్నారు, నువ్వు ఎలా వచ్చావు బయటికి అని చెప్పని కాసేపు దాంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటాడు. సో దానికి కాసేపటికి నువ్వు ఇలా బయటకు వెళ్ళకూడదు, నువ్వు ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్ళకూడదు, నీకు ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అది ఇది అని ప్రేమగా మాట్లాడుతూ దగ్గరికి తీసుకుంటాడు. దగ్గరికి తీసుకున్న తర్వాత దాంతో హ్యాపీగా ఎంటర్టైన్ చేసుకుంటే తనకి టైం పాస్ అక్కడ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా తనతోనే హ్యాపీగా జాలీగా ఎంటర్టైన్మెంట్గా ఉంటాడు. తన బాధని సంతోషాన్ని ప్రతిదీ తనతో హెల్ప్ఫుల్గా అన్నిటి చెప్తూ ఉంటాడు. దానికి ఫుడ్ పెట్టడం అన్నీ తన షేర్స్ని తన ఫీలింగ్స్ అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఇంకా నైట్ వెళ్ళి పడుకొని నిద్రపోతున్న టైంలోకి ఆ టైంలో ఏమవుతుందంటే బీస్ట్ కాస్త ఒక అందమైన అమ్మాయిలాగా కన్వర్ట్ అవుతుంది. ఆ అమ్మాయిలాగా కన్వర్ట్ అయ్యి తనకి ఎట్లా అంటే ఎప్పుడు ఉన్న అలవాట్లో ఎప్పుడు ఎలా గూజిన్ దగ్గరికి వెళ్ళి ఎలా పడుకుంటుందో అలా సింపుల్గా వెళ్ళి గూజిన్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది. సో పడుకున్న కాసేపటికి ఒక అమ్మాయిలా తన అందమైన అమ్మాయిలాగా రెడీ అయ్యి
తన గూజిన్ పక్కనే పడుకొని నిద్రపోతుంది. సో వాళ్ళిద్దరు అలా పడుకొని నిద్రపోయిన ఉదయం లేచి చూసేటప్పటికి గూజిన్కి ఎవరబ్బా నా పక్కన ఉండేది అని చెప్పని, ఇక్కడ నేను ఒక్కడనే కదా ఉండేది ఈ డెవిల్ ఎనర్జీ దగ్గర, ఎవరబ్బా ఇక్కడ ఉండేది అని చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఏంటవా ఈ అమ్మాయి ఎవరా అని చెప్పని ఆలోచిస్తే, ఓ ఈ బీస్టేనా ఇలా తయారైపోయింది, ఒక అమ్మాయిలాగా అయిపోయింది ఆ బీస్ట్, ఏంది బీస్ట్ ఇట్లా అయిపోయింది అని చెప్పని ఆలోచిస్తున్న టైంలో కాసేపటి బీస్ట్కి కూడా అర్థమవుతుంది, నేను కూడా ఒక అమ్మాయిలాగా అయిపోయానా, వీడు నన్ను ఎంత టార్చర్ పెట్టాడు, నన్ను కనీసం వండుకొని తినేయాలని కూడా అనుకున్నాడు, వీడిని కొరికి పెడాలని చెప్పి కాసేపు కొరికేస్తుంది. ఈ విషయం కాస్త అక్కడ ఉన్న ట్రూ గార్డ్కి తెలుస్తుంది. అక్కడ ట్రూ గార్డ్ ఏం చేస్తాడంటే ఇంకా వాళ్ళిద్దరిని తీసుకురమ్మని చెప్తాడు. సో మనకి ఈ లోపల బీస్ట్ ఏం చేసిందంటే, నన్ను ఇట్లా చేసినావు కదా, టార్చర్ పెట్టినావు కదా ఎగ్గుగా ఉన్నప్పుడు, నిన్ను కూడా చూడు ఇట్లే టార్చర్ పెడతానని చెప్పని ఒక హాట్ పాట్ని తీసుకొని హాట్ పాట్లో అన్ని పెప్పరు అన్నీ వేసి నిన్ను దీంట్లో పెట్టి నిన్ను కూడా ఉడకబెట్టేసి నేను తినేస్తాను అని చెప్పని తను ఏం చేస్తుందంటే కూర్చొని అన్నీ చేస్తుంది. సరే నీకు అసలు నువ్వు పుట్టిందే ఇప్పుడు కదా, నీకు మంత్రాలన్నీ ఎలా వచ్చు అని అంటే, ఇదిగో నీ మంత్రాలనే దొంగలించానని చెప్పని వాడి మీద అన్నీ అప్లై చేస్తూ ఉంటుంది. సో గూజిన్ ఏం చేస్తాడంటే, ఏందో ఈ పిల్ల పిచ్చి పిచ్చిగా అన్నీ నా మీద ఇలా చేస్తూ ఉంది, నా వల్ల కాదు అని చెప్పని దాన్ని ఎట్లా అయినా కానీ దాన్ని కంట్రోల్లోకి తీసుకురావాలి, దానికి ఏం అర్థం కావడం లేదు అని చెప్పని అనుకుంటాడు. ఈ లోపల మన హీరోయిన్ కత్తి తీసుకొని వచ్చి నేను కత్తిదైనా పొడిచి చంపేస్తానని చెప్పని ట్రై చేస్తూ ఉంటుంది. ఎట్లా చంపుతాను, మెడకోసి చంపాలా లేకపోతే కాలు కోసి చంపాలా అని చెప్పని చేస్తుంది. ఇదంతా చూసినటువంటి ట్రూ గార్డు ఫినిక్స్ గార్డు వచ్చేసిందని చెప్పని ఆయన అర్థం అవుతుంది. వాళ్ళిద్దరిని ముందు ఇక్కడికి అర్జెంటుగా తీసుకురమ్మని చెప్పని అందరికి చెప్తారు. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా సరే మేము గూజిని తీసుకొని వచ్చేద్దాము అని చెప్పని వెళ్తారు. ఈ లోపల అక్కడికి ఎవరు వస్తారంటే ఇంకొక గాడ్ వస్తుంది. ఈమె ఎవరంటే అక్కడ గూజిన్ యొక్క లైఫ్ చూస్తే లైఫ్లో ఈ పర్సన్ అనేది ఉండదు, కానీ ఏంది ఈ పర్సన్ గూజిన్ లైఫ్లోకి ఎట్లా ఎంటర్ అయ్యింది, తను ఒక ట్రూ గాడ్ సన్ అయ్యింది, తన ట్రూ గాడ్ లైఫ్లోకి ఎవరి అన్నోన్ పర్సన్ ఎందుకు వచ్చారు తన లైఫ్లోకి అని చెప్పని ఆమె డిస్కషన్ చేస్తూ ఉంటుంది. ఇందులోపల అక్కడ వైట్ హెయిర్ వేసుకున్న ట్రూ గాడ్ వచ్చి, లేదు వాళ్ళిద్దరికీ విధి నిర్ణయించున్నది, వాళ్ళిద్దరు బతకాలంటే నువ్వు ఖచ్చితంగా తన గూజిన్ లైఫ్లోకి అమ్మాయిని నువ్వు ఎంటర్ చేయించాలి, ఆ లైఫ్ లైన్లో అమ్మాయి వస్తేనే గూజిన్ లైఫ్ కూడా మళ్ళీ బతకతాడు, లేకపోతే ఎలాగైనా కానీ గూజిన్ చనిపోతాడు, ఆ అమ్మాయిని ఎంటర్ చేయించు అని చెప్పని తన వైట్ హెయిర్ ఉన్నటువంటి మాస్టరు అక్కడున్న ఆమెకి చెప్తూ ఉంటాడు. సో ఈ లోపల అక్కడ ఏమవుతుందంటే వీళ్ళ ఎనర్జీ ఇద్దరు ఎనర్జీ ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మాస్టర్ ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరికీ ఒక సర్వెంట్ మాస్టర్ లింక్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ అమ్మాయి సర్వెంట్ అవుతుంది గూజిన్కి. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు మాస్టర్ సర్వెంట్లు అయిపోతుందో ఇప్పుడు వీళ్ళిద్దరు లైఫ్ ఒకరికొకరికి లింక్ అయి ఉంటుంది, ఒకరికి రిలేట్ అయి ఉంటుంది. ఇద్దరు వేరవడానికి లేదు, ఇద్దరు ఒక చోటే ఉండాలి, మూవ్ అవుతున్నా ఎక్కడికి పోతున్నా కానీ ఒకే చోట ఉండాలి. వాళ్ళిద్దరికి ఒక తెలియని ఒక హైడ్ లింక్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది. సరే ఈ అమ్మాయి ఎలాగైనా కానీ వీడిని చంపేద్దామని చెప్పింది. ఏదైనా కానీ గూజిన్కి ప్రమాదం జరుగుతూ ఉంటే ఆ అమ్మాయికి కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. గూజిన్కి దెబ్బ తగిలితే తనకి దెబ్బ తగిలినట్టు, గూజిన్కి ఏదైనా అయితే ఆ అమ్మాయికి ఏదైనా అయినట్టు. ఇదోండి చూడండి, ఆ లింక్ వల్ల ఇద్దరు బాగా అట్లా ఇట్లా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత కాసేపటి తర్వాత గూజిన్ ఏం చేస్తాడంటే